చాలామంది నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, అయినా కానీ జనాలు ఎందుకు నాతో ఆడుకుంటున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎమోషనల్గా చాలా వీక్గా ఉంటారు. మరి వాళ్ళకు ఉండేటటువంటి ఒక 5 లక్షణాలు చెప్తాను, అవి మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. అందులో నెంబర్ 1, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ వీళ్ళే ముందుంటారు. ఇది చాలా మంచి అలవాటు. కానీ వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రారు. అంటే మీరు ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎమోషనల్గా వీక్గా ఉండకండి. ఇక నెంబర్ 2, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అన్నీ వీళ్ళే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ బాధ కూడా వీళ్ళే పడుతూ ఉంటారు. అన్ని ఇబ్బందులు వీళ్ళే పడుతూ స్ట్రెస్కు బాగా గురయ్యి చివరికి వాళ్ళ చేతుల్లోనే ఘోరంగా మోసపోతారు. ఇలా వీక్గా ఉండకండి. ఇక నెంబర్ 3, వీళ్ళు అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎంత మంచిగా ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక నింద అనేది ఈ మంచి వాళ్ళ మీదే పడుతుంది. కాబట్టి అతి మంచితనం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 4, ఎవరు ఏది అడిగినా సరే నో చెప్పకపోవటం. దీనివల్ల వీళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు ఇంకెవ్వరు పడరండి. కాబట్టి చెప్పాల్సిన చోట నో చెప్పండి. ఇది చాలా షార్ట్స్లో నేను పాయింట్ చెప్పాను, కానీ మీరు ఫేస్ చేస్తేనే దాని అనేది అర్థమవుతుంది. కాబట్టి నో చెప్పి చూడండి, చాలా రిలీఫ్ అవుతారు. ఇక నెంబర్ 5, వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ మంచితనం వల్ల ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి. కానీ నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ నటిస్తూ ఉంటారు. ఇదంతా అవసరమా మనకి? కాబట్టి ఇలా ఎమోషనల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఈ 5 తప్పుల్ని కూడా సరిచేసుకొని స్ట్రాంగ్ అవ్వండి. లేకపోతే ఈ జనాలు చూశారు కదా, మనుషులతో ఆడుకుంటారు, మెత్తగా ఉంటే ఒత్తి చూస్తారు. కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి. అర్థమవుతుందా? ఈ 5 పాయింట్స్ మీకు నచ్చితే, ఈ 5 పాయింట్స్ మీలో ఉంటే నేను మార్చుకుంటాను అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.